15 సంవత్సరాలుగా అంటే 2009 నుంచి ఈ రోజు వరకు జగన్మోహన్ రెడ్డి గారికి ఒక పాలేరులాగా నేను పనిచేశాను. చిత్తశుద్ధితో నిజాయితీగా పనిచేశాను జగన్మోహన్ రెడ్డి గారికి. చంద్రబాబు గారు నాయుడు ఎంత దూరమైనా పోయి విమర్శించేటటువంటి స్థితిని తీసుకెళ్ళాను నేను. కానీ జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఇచ్చినటువంటి రివార్డ్ ఏంటనంటే పొగబెట్టి బయటకు పంపించడం, కోటరీ మాటలు నమ్మి. ఇది ఆయన చేసినటువంటి నాకు సహాయం. గౌరవంగా బతికిన టీడీపీలో కూడా చాలా అంటే చాలా. చంద్రబాబు నాయుడు గారు నోటి నిండా సీతక్క గారు అంటాడు. చంద్రబాబు నాయుడు గారి యొక్క సపోర్టు ప్రతి ఎన్నికలలో వారే అన్ని తానే చేసిండు, వాస్తవానికి ఖర్చులు కానీ ఏదన్నా. కాబట్టి నాకు పునాది అది కాబట్టి ఎప్పుడు కూడా పుట్టింటిలాగానే గుర్తు పెట్టుకుంటాం, మర్చిపోయి. ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలండి. జగన్ని నమ్మిన వాళ్ళందరూ జైలుకు పోయించిన వాళ్ళే, చంద్రబాబు నమ్మిన వాళ్ళందరూ రాజకీయంగా ఎదిగిన వాళ్ళే. అటు తెలంగాణలో చంద్రబాబుని ఆయన నమ్మిన వాళ్ళలో రేవంత్ రెడ్డి, సీతక్క, పెద్ద పెద్ద మినిస్టర్లు చాలామంది ఉన్నారు. ఒకరు కాదు, పేరు పెద్ద లిస్ట్. అందరూ రాజకీయంగా ఎదిగిన వాళ్ళే. జగన్మోహన్ రెడ్డి నమ్మిన వాళ్ళు సాయిరెడ్డి, ఈ నిన్న మొన్న జైలుకు పోయించినట్టు మిథున్ రెడ్డి, అందరూ వాళ్ళది కూడా చాలా పెద్ద లిస్టు ఉన్నది. నిన్న కాక మొన్న ఇంకా జైల్లో ఉన్న వాళ్ళ లిస్టు కూడా ఉన్నది. చెవిరెడ్డి, గివిరెడ్డి, ఆ రెడ్డి, ఈ రెడ్డి అని అంతా లిస్టు. మొత్తానికి మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మనిషిని బట్టి జీవితం ఉంటుంది. మనం చేసే స్నేహాలను బట్టి కూడా వారి యొక్క జీవితాలు ఆధారపడి ఉంటాయి. ఎవరితో నడిస్తే ఎలా జీవితం ఉంటుంది అనేది కూడా ఉంటుంది. అది చంద్రబాబు నాయుడు గారు, ఆయన సీతక్క గారు మాట్లాడే మాటల్లో ఆ విశ్వాసాన్ని గమనించండి. సాయిరెడ్డి గారు మాట్లాడేటటువంటి జగన్మోహన్ రెడ్డి నమ్మినటువంటి సాయిరెడ్డి గారి మాటల విశ్వాసాన్ని గమనించండి. ఎవరికి వాళ్ళే యమునా తీరే. దొంగ స్వభావం చేస్తే దొంగోడైపోవాల్సిందే, మంచోడు స్వభావం చేస్తే మంచోడుగా ఉండాల్సిందే. ఇది విషయం అండి. ఈ విషయంలో మరి మన తెలుగు ప్రజలు ఏమైనా కామెంట్ చేస్తారో చూద్దాం.